దీంట్లో 402 బ్లాక్స్ బి బ్లాక్స్ 2 ఉన్నాయి. 2 కలిపి 425 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాదాపు 2000 మంది పైగా దీంట్లో నివసిస్తున్నారు. దీని మీద ఆధారపడి దాదాపు 100-150 మంది గృహ కార్మికులు పనిచేస్తున్నారు. గృహ కార్మికులు ఇంకా ఈ సెక్యూరిటీ సిబ్బంది, ఇతర సిబ్బంది అంతా కలిపి 150 మంది దాకా చేస్తారు. దీని మీద ఆధారపడి చాలా చిన్న వ్యాపారులు, అంటే ప్లేస్ అంటే దాంట్లో నివసిస్తున్న వాళ్ళే కాదు, వాళ్ళ మీద ఆధారపడిన చాలా ఎకో సిస్టమ్ ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మనుషులు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి రకరకాల భయాలు ఉంటాయి. కొంతమంది ఇదే ఎక్కువ ఇల్లే, ఈ ఇల్లు చాలా కష్టపడి జీవితం ఉద్యోగం చివరిలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్లేస్ కొంచెం సేఫ్గా ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ కానీ సింగిల్గా ఉండే పేరెంట్స్ కానీ అందరికీ సేఫ్గా ఉంటుంది. అటువంటి వాళ్ళకు చాలా భయం ఉంది. కొంచెం వేరే చోటికి వెళ్తే ఎట్లా ఉంటాము. వాళ్ళు ఆల్రెడీ ఈఎంఐస్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈఎంఐలు కడుతున్నారు. చాలా రకాల ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తున్నారు. కొంతమంది భయపడుతున్నారు, ఏదో ఒకటి ఇచ్చేద్దాము పోని అనుకుంటున్నారు. కొంతమంది ఏమో మంచి కాంపెన్సేషన్ వస్తుందేమో అని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఇది మనకు చివరి వరకు మనం దీన్ని కాపాడుకోవాలి అనే దాంట్లో ఉన్నారు. లేదు ప్రభుత్వం బలవంతం మన మీద చేస్తే మనకు జరిగే, మనం ప్రభుత్వం అంతా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని అడుగుతాం, ఇది కాకుండా ఇది లేకుండా చేయలేరా అని. ప్రభుత్వం అంటోంది ఈ బిల్డింగ్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ వదిలేస్తాం కావాలంటే. కానీ దీంట్లో సగం మార్క్ చేస్తాం, బఫర్ మార్క్ చేస్తాం. మరి మీ ఇష్టం, రేపు పొద్దున ట్రాన్సాక్షన్స్ ఉండవు, వాల్యూ ఉండదు, జీరో వాల్యూ ఉంటుంది. ఇట్లా బెదిరింపు చేస్తుంది. కాబట్టి మేము అనుకోవడం దీన్ని పూర్తిగా టూత్ అండ్ నెయిల్ కోర్టులోను, ప్రజాక్షేత్రంలోను, మీడియా ద్వారాను దీన్ని ఫైట్ చేద్దాం అనుకుంటున్నాం.